పంచదార లేకుండా హెల్తీగా ఏదైనా తాగాలనుకుంటున్నారా? అయితే ఇలా క్యారెట్ బనానా మిల్క్ షేక్ చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా 2 క్యారెట్లు, 2 అరటిపండ్లు తీసుకోండి. క్యారెట్‌ని పైన చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెమే నీళ్లు పోసి అంటే చిన్న టీ గ్లాసు పోసి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి. క్యారెట్‌ని మరీ ఎక్కువగా ఉడికించకూడదు. జస్ట్ కొంచెం మెత్తబడితే చాలు. అప్పుడే అందులో ఉండే పోషకాలు పోకుండా ఉంటాయి. ఇలా ఉడికిన తరువాత స్టవ్ ఆపేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక అర టీ స్పూన్ సబ్జా గింజలు నీళ్ళల్లో నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఎండాకాలం కదండి, ఇవి ఒంటికి చాలా సలవ చేస్తాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం కోసి పెట్టుకున్న 2 అరటిపండు ముక్కలు, అలాగే మనం ఉడకబెట్టి చల్లార్చుకున్న క్యారెట్ ముక్కల్ని వేసేయండి. ముందు వీటిని మాత్రమే ఒకసారి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాతే పాలు పోయాలి. ఇందులో నేను ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను. పాలు మొత్తం ఒకేసారి పోసేయకుండా కొంచెం కొంచెంగా పోస్తూ గ్రైండ్ చేసుకోండి. అప్పుడు ఎక్కడ ముక్కలు లేకుండా జ్యూసు చాలా స్మూత్గా వస్తుంది. 2 క్యారెట్లు, 2 బనానాలకు నేను ఈ సైజు గ్లాస్తో పాలు తీసుకున్నాను. ఇవి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం కొంచెంగా మొత్తం వేసేయాలన్నమాట. చూడండి ఎంత చిక్కగా కలర్ఫుల్గా వచ్చిందో కదా. అంతేనండి, మన హెల్తీ క్యారెట్ బనానా మిల్క్ షేక్ రెడీ. దీన్ని ఒక గ్లాసులోకి తీసుకుని మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకుంటే చూడటానికి బాగుంటుంది. ఇదిగో హెల్తీ క్యారెట్ బనానా మిల్క్ షేక్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.